యూత్కి ఫస్ట్ టైం ఇప్పుడు ఈ 24లో ఓట్లు వచ్చినాయండి. అవును. ప్లస్ 29 లక్షల మంది ఎన్ఆర్ఐలు ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు ప్రభావితం చేశారు. 1000 ఓట్లు, 1200 ఓట్లు, 2000 ఓట్లు మొత్తం వచ్చి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో. నేనైతే 4-5 అడిగాను ఆంధ్రవేలో. మేము బహ్రెయిన్ అండి, ఒకడేమో కువైట్ అండి, ఒకడు యుఎస్ అండి, ఒకడు ఆస్ట్రేలియా అండి. ఏంటి అంత కసి మీద వచ్చారు? ఇదివరకు ఎన్నికల్లో ఇదివరకు లేదండి, ఎప్పుడు రాలా. 2014లో రాలా, 2019లోనూ రాలేదు. మేము ఈ దుర్మార్గాన్ని మేము మార్చాలి. ఓకే ఓకే. ఎవరికి డబ్బులు వేయలేదండి, ఎవరిని పిలవలేదు, స్వచ్ఛందంగా వచ్చారు. ప్లస్ రావటం ఓటు వేయటం కూడా కాదండి. వాళ్ళు ఎంతసేపు ఏం చేశారంటే ఓటు అనేది సెకండరీ అండి. మేము పిఠాపురంలో చూసామండి, కాకినాడ రూరల్లో చూసాం, కాకినాడ చూసాం, పెద్దాపురం చూసాం, వైజాగ్ ఈస్ట్ వెస్ట్ సౌత్. వాళ్ళ ఎన్ఆర్ఐస్ వచ్చి ఒక 20 మంది ఒక మైకు, మామూలుగా అనౌన్స్మెంట్ మైకు, మీరందరూ మంచి పరిపాలన కావాలంటే మేమందరం అమెరికాలో ఉంటున్నాం, ఇక్కడ పరిస్థితులన్నీ మేము చూసాం, అందుకే 20 రోజుల ముందే మా కుటుంబంతో వచ్చాం, ఇంక్లూడింగ్ మహిళలతో పాటు మేమందరం మీకు ప్రచారం చేస్తున్నాం, మీరు బ్రహ్మాండంగా మీ నియోజకవర్గాన్ని డెవలప్ చేయడానికి మా వంతు మేము డబ్బు కూడా మేము ఇస్తాం, ఎన్ఆర్ఐస్ మీ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పండి అని ఇలాగా స్వచ్ఛందంగా ఎప్పుడూ చూడలేదండి. ఇలాగ ఒక దుర్మార్గుడిని దించండి, మాకొద్దు ఇతను అని చేస్తాను. ఒకవేళ అతను గెలిచే ఉద్దేశమే ఉందండి, గెలిచే నేనే మోనార్క్ అనుకుంటే ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఐపాక్లో సమ్మిట్ జరిగింది వైజాగ్లో. అవును, సమ్మిట్ జరిగితే అక్కడి నుంచి చాలామంది యువ పారిశ్రామికవేత్తలు వచ్చేసారు, పెట్టుబడులు పెట్టేస్తారు. వాళ్ళందరికీ సూటు బూట్ వేసి ఒక బ్యాగ్ వేశారు. వాళ్ళందరూ ఐపాక్ టీంలో మెంబర్స్. ఆ ఫోటోలు కూడా జూమ్ చేసి చూస్తే అందరూ వాళ్ళే. జగనన్న నా ప్రాణం ఉన్నంత వరకు నీతో పాటే నా ప్రయాణం. అది చూస్తే ఈజ్ ఆల్సో ఐపాక్ పెయిడ్ ఆర్టిస్ట్. ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకుని మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు మాట్లాడిన మాటలు ఏంటండి? ఒక్కటే జనాలకి వీళ్ళ అహంకారం, కులగర్వం, డబ్బు మదం వీటినన్నింటినీ పక్కన పెట్టడం కోసమే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది వాస్తవం. అందులో జనసేన కీలక పాత్ర. జనసేన ఒక కీలక పాత్ర ఎందుకు పోషించిందంటే అండి, పవన్ కళ్యాణ్ గారిని చాలా మాటలు మాట్లాడారు. జైలుకి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ లాంటి లీడరు. ఒక 100 సీట్లు తెచ్చుకుంటే మేమందరం సపోర్ట్ చేసేవాళ్ళు. 105 తెచ్చుకున్నాడు మొన్న. ఒక్కడికి గెలిపించారా, అతను కూడా అటుపోయాడు, రాపాక వరప్రసాద్. ఇప్పుడు ఏంటంటే త్యాగాలు చేశాడు. నేను రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి, ముందు నేను చిన్నగా నిర్మించుకుంటున్నాను పార్టీ, ఇటుక మీద ఇటుక పెట్టి పేర్చుకుంటున్నాను. ఐ వాంట్ సపోర్ట్ అదర్ బిగ్ పార్టీస్. సో ఇప్పుడు ఇంకొక ప్లస్ ఏమైందంటే అండి, 42 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి తెలుగుదేశానికి బూత్ లెవెల్లో క్యాడర్స్ ఎక్కువ ఉందండి. పోల్ మేనేజ్మెంట్ బాగా తెలుసు వాళ్ళకి. ఇప్పుడు ఎక్కడైనా మేము మొన్న చూసాం, ఓటింగ్ వేస్తుంటే మీరెవరు జనసేన వాళ్ళు అలాగ అడగటానికి తెలియదు కదండి, కొత్త మాకు. వాళ్ళు అడిగేదాన్ని చాలా వరకు ఆపుతున్నారు. సో ఇలాంటి ఇప్పుడు ఇంకొక కొత్త మాట ఏంటంటే, తెలుగుదేశానికి అమ్ముడుపోయిందంటే ఈసీ. వీళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే, ఎక్కడ అన్యాయం జరిగితే వాళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నారు, ఇమ్మీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటున్నారండి. కొన్ని 100 కోట్లు డబ్బులు పట్టుకోవడం జరిగింది, ఈవీఎం మిషన్లు పట్టుకున్నారు. సో ఈసారి ఎన్నికల మటుకు పిన్నెల్లి వ్యవహారానికి సంబంధించే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడడం. అంతకుముందు చాలా జరిగినాయి, దాన్ని ఎవరు కూడా వీడియో ఉన్నాయి, అవి బయటికి తీయకుండా ఈసీ ఒక పిన్నెల్లి ఈవీఎం పగలగొట్టడాన్ని మాత్రమే బయటికి తీశారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. దాని వెనకాల ఉంటే చూపించుకోరండి, పోనీ మీ దగ్గర ఉంటే పెట్టండి. అయితే పిన్నెల్లి కావాలంటే అంత దుర్మార్గుడు, అంత రాక్షసుడు ప్రపంచంలో ఎక్కడ చూడలేదండి. అతను ఏంటంటే అదొక ఏదో సినిమాలో చూపిస్తాను, నరరూప రాక్షసుడు అని. మీకు పరిచయం ఉంది ఆయన? నాకు పరిచయం లేదండి. అటువంటి వాళ్ళతో దూరంగా ఉండటమే మంచిదండి. ఆయన గురించి ఎట్లా చెప్పగలిగారు? ఈవీఎంలు పగలగొట్టాడంటే దాంట్లో పాము దూరింది అంటాడండి అంబట్రాంబాబు. ఏమన్నా అర్థం ఉందండి అసలు? ఓడిపోయేవాళ్ళు, నేను చెప్తున్నాను చూడండి, మన ఛానల్ ద్వారా రికార్డ్ చేసి పెట్టుకోండి, 96 నుంచి 98 మంది ఘోరంగా ఓడిపోతున్నారండి వితౌట్ టేకింగ్ ఎనీ డిపాజిట్. డిపాజిట్ అనేది కూడా రాదండి. వాళ్ళల్లో ప్రథములు మీరు చెప్తే షాక్ అవుతారు. గుడివాడ కొడాలి నాని, జోగి రమేష్, నగిరి రోజా, సత్తెనపల్లి అంబటి రాంబాబు తమ్ముడు. ఇలాగ పెడనలో అండి మేము ఆ రోజు ప్రచారం చేసి వెళ్ళిపోతున్నాం.
చెప్పులను చేటలు చీపురులు తీశారండి జోగి రమేష్ మీద. బోడే ప్రసాద్ గారు ఏమన్నారంటే పెనమలూరు నియోజకవర్గం చాలా సైలెంట్గా ఉన్న నియోజకవర్గం, అవును. అటువంటి నియోజకవర్గంలో నువ్వు వచ్చి ఫ్యాక్షన్ బూతులు ఇక్కడ పెట్టద్దు. మొత్తం రివర్స్ అయిపోయారండి. అక్కడ ఎంత మెజార్టీ వస్తుందో చూసుకోండి అయిందండి. ఇలాగా రెబల్ అయిపోయిన మహిళలందరూ గుద్దేశారండి ఓట్లు గట్టిగా. వీళ్ళ ప్రతిభను చూసే మేము గుద్దలేదు ఎవరు ఓట్లు. కడప పార్లమెంట్కే వణుకుతున్నాడండి అవినాష్ రెడ్డి. ఇప్పుడు ఇలా ఉందండి నెజ్జులో. ఎక్కడైనా సరే ఒక ముఖ్యమంత్రి తల్లి నా కూతుర్ని గెలిపించండి, నేను రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నాడు అనుకున్నాను, కానీ ఇంత దౌర్భాగ్యుడని నేను అనుకోలేదు. కాబట్టి నా కూతుర్ని గెలిపించండి అని ఎక్కడ ఎవరు ఒకే ఇంట్లో ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక గొడ్డలు నమ్ముకున్న ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆ వివేకానంద రెడ్డి సింపతి బాగా పనిచేసిందండి. సో ఇన్ని రకాల వైఫల్యాలు ఉన్నాయండి. 151 సీట్లు తీసుకొచ్చాం, నాకు 25 మంది ఎంపీలను ఇస్తే మొత్తం నేను ప్రత్యేక హోదా అన్నాడు, మెడలు ఉంచుతాను కేంద్రం అన్నాడు. ఆ మెడలు ఈయన మెడలు ఉంచుతారని చెప్పి ఆయన ప్రతిసారి ఫ్లైట్ ఎక్కటం, ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం, ఒక శాలువ ప్రసాదం అమిత్ షా గారికి ఇవ్వటం, ఆయన ఆశీస్సులు పొందటం రావటం. లేకపోతే ఏముందంటే ఇలా అంటే అయిపోయాయి. ఇప్పుడు కథ మారిపోయింది. మళ్ళీ మీరు ఈసారి చర్లపల్లిలో పెట్టరండి, ఇడిపోయింది కాబట్టి రాష్ట్రం. తీహార్ వెళ్ళిపోవటం, అక్కడ కూర్చోవటమే. ఇప్పుడు ఒకటే అడిగాడండి మా రామ్మోహన్ నాయుడు గారు ఎంపీ, ప్రధానమంత్రి గారిని అడిగారు. ఇది పార్లమెంట్ దాంట్లో రికార్డులో కూడా ఉంది, టెలికాస్ట్ కూడా అయింది. माननीय प्रधानमंत्री जी आपको प्रणाम करता हूँ, मैं श्रीलंका से श्रीकाकुलम से राम मोहन नायडू बात कर रहा हूँ। आप A1 को इधर आंध्र प्रदेश में A2 को आपके साथ में खड़ा करके మీరు ఎలా మాట్లాడుతున్నారంటే అని అడిగాడండి. ఓకే. ప్లస్ రాజ్నాథ్ సింగ్ గారు అనకాపల్లి వచ్చారు సీఎం రమేష్ గారి కోసం ప్రచారానికి. ఆయన దేశ రక్షణ మంత్రి. మేము ఆయన వచ్చేటప్పటికి గంట ముందు మేము మొబిలైజ్ చేస్తున్నాం పబ్లిక్ మొత్తం పాటలతోటి. ఆయన చూసి నన్ను పైకి పిలిపించాడండి, బస్సు పైకి. బ్లాక్ క్యాట్ కమాండోలో అసలు వదలలేదు, ఆయన పిలిచాడు. జగన్మోహన్ రెడ్డి कंप्लीट लैंड माफिया, लिकर माफिया, सैंड माफिया, इसका स्टोरी फुल स्टॉप करने के लिए समय आ गया. आप सीएम रमेश को वोट डालो, కొనతాల రామకృష్ణ को वोट डालो. ఇది స్లోగన్ అండి. అలాగా మన అనంతపూర్లో మన మోదీ గారు, ఆయన నవ్వులోనే ఒక ప్రత్యేకత ఉంది. అయిపోయిందని టైము ఒకటే అండి. వాళ్ళ సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కన్నా స్టేట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పెద్ద లెక్కలో తీసుకోరండి వాళ్ళు. నేను అడిగాను, రాజనాథ్ సింగ్ గారి పిఏలు వీళ్ళందరూ చాలామంది ఉన్నారు, ఆ పిక్చర్ మీద కామ్ కర్తా అయినా అది ఇదని ఒక ఆయన పెద్ద నన్ను అడిగాడు, సార్ వాట్ ఈజ్ సెంట్రల్ రిపోర్ట్ అండ్ స్టేట్ ఇంటెలిజెన్స్ అన్న. స్టేట్ ఇంటెలిజెన్స్కి ఊపర్ సెంట్రల్లో పూరా వార్ దగ్గర నుంచి మేము ప్రతిదీ వాళ్ళ మీద డిపెండ్ అవుతాం, మాకు ఇన్ఫర్మేషను. సో వీఆర్ గెటింగ్ అప్ టు 21 ఎంపీ సీట్స్. సో వై షుడ్ మేము కూటమిని ఎందుకు సపోర్ట్ చేయము? వీఆర్ గెటింగ్ నెంబర్ ఆఫ్ ఎంపీస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. చట్టంకి ఎవరు అతిథులు కాదు, జో డరేగా ఓ మరేగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ ఉన్నారు, జనసేనకు వచ్చారు, జనసేనలో కూడా మీ ప్రభావం చూపించుకున్నారు. సో రెండు పార్టీలకి మధ్య వ్యత్యాసం అంటే ఏం చెప్తారు? వ్యత్యాసం ఒకటేనండి. ఇక్కడ నాకు ఫస్ట్ తెలియంది ఏంటంటే మాట తిప్పను మడం తిప్పను. మాట తిప్పాడు, మడమ తిప్పాడు, రెండు ఇతను. నేను ఒకటే చెప్పానండి, ఇది మీరన్న దాంట్లో మాట తప్పను మడం తిప్పను అనుకున్నాను నేనండి. అలా నా ఛాంబర్లో కూడా కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలి, అవసరమైతే నేను సీఎం కాల్ కూడా పట్టుకుంటాను, అంతటి పీక్లోకి వెళ్ళేవాడు మేము. తర్వాత అది వైఎస్ఆర్ రైతు కాంగ్రెస్ పార్టీ కాదండి, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి టెర్రరిస్టు శిక్షణా శిబిరం, బూతుల యూనివర్సిటీ. ఒకరిని టార్గెట్ చేస్తే వీడినే మాట్లాడాలి మనం. బావ కళ్ళల్లో ఆనందం చూశాను చంపేశాను అంటాడు మనం ఏదో సినిమాలో. అలాగే ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలి మనం. ఆయన కళ్ళల్లో ఆనందం చూసి ఆయన నవ్వాలంటే మనం
బూతులు బ్రహ్మాండంగా తిట్టాలి, అందుకే వీళ్ళకి మంత్రులు ఇచ్చారండి, ఊరికనే ఇవ్వలేదు వీళ్ళకి. ఇప్పుడు బూతులు తిట్టేవాడి పరిస్థితి ఏంటంటే రేపు ఆయన బాగానే ఉంటాడు, ఇఫ్ ఈజ్ ఇన్ అపోజిషన్ ఈ కెన్ సిట్, కూర్చుంటాడు, అధ్యక్ష అంటాడు. వీళ్ళ పరిస్థితి ఏంటి? కాదు రఘురామ్ గారు అసలు ఆయన ఏంటి శాసనసభకి రారు, ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ వస్తే అని చెప్పనన్నారు. ఇప్పుడు కూటమి వస్తే రఘురామరాజు గారు స్పీకర్ అండి, మేము మొన్న చెప్పాం ప్రచారంలో ఉన్నప్పుడు, మీరు స్పీకర్ అవ్వాలి సార్, ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తుంది, మీరు స్పీకర్ అయ్యి అధ్యక్ష అంటే రే కూర్చోండి, నువ్వు కూర్చో చెప్పావు, చాలా చెప్పావు, చూసాం మేము, కూర్చో. ఆయన ఏమన్నారంటే అసలు ఆయన రారు శాసనసభకి రారు ఆయన అని అన్నాడు. ఆయన వస్తే అదే పరిస్థితి అండి, ఆయన రాడు, ఆయన ఎక్కడికో వెళ్ళిపోయి అనారోగ్యం, మేము సంవత్సరం రాము, 2 నెలలు రాము, 2 ఏళ్ళు రాము, ఇది. సరే మనం కొంచెం డైవర్ట్ అవుతున్నాం. వైఎస్ఆర్సీపీకి జనసేనకి తేడా, వైఎస్ఆర్సీపీలో మీరు డబ్బు అండి, నేను చూసేది వైఎస్ఆర్సీపీ డబ్బు, ధనం, అధికార వ్యామోహం, రెడ్లు అనే కులపిచ్చి ఇక్కడ లేదా, ఇక్కడ లేదు, జనసేనలో లేదా, లేదండి. కాపులన్న ఇది కాపులు